హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ మధ్య అంటే కంటిన్యూగా పెట్టట్లేదు కదండి, ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. అదైతే నాకు కూడా అర్థమవుతుంది. బట్ స్టిల్ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ ఫ్యామిలీస్లో జరగడం వల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేదండి. నిజంగా నాకు మా బాబాయ్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. సో దాని నుంచి రికవర్ అవ్వడానికే నాకు టైం పట్టింది. వెంటనే వీడియోస్ మాట్లాడడానికి కూడా నాకు అవ్వలేదు. అందుకని గ్యాప్ వచ్చిందండి. ఇప్పుడైతే ఇంకా అలాగే ఉంటే మైండ్ అంతా కూడా డిస్టర్బ్గానే ఉంటూ ఉంది. సో దాని నుంచి బయటపడాలంటే ఏదో ఒక పనిలో మునిగిపోవాలి. అందుకనేసి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఈ మాట ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పాను, కానీ బట్ ఆచరణలో పెట్టడానికి కొంచెం కష్టంగానే ఉందండి. బట్ స్టిల్ ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను పుదీనా ఆకులతో కషాయం చేసుకున్నానండి. వింటర్ వచ్చేసింది కదా, ఒక 4-5 డేస్ నుంచి చలి బాగా పెరిగిపోయింది హైదరాబాద్లో. సో ఆ డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. స్కిన్ అంతా కూడా డ్రై అయిపోవడము అలా జరుగుతూ ఉంది కదా. సో ఇంకా నేను స్టార్ట్ చేశానన్నమాట. మధ్యలో కషాయాలు తీసుకునేదాన్ని కానీ ఇంకా కంటిన్యూగా తీసుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. రోజు ఏదో ఒకటి కషాయం తీసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇది కొత్తది ఓట్స్ తెప్పించుకున్నానండి. అమెజాన్లో స్టీల్ కట్ ఓట్స్ అని దొరుకుతాయి. మామూలుగా రోల్డ్ ఓట్స్ వినుంటాము, నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, వాటికంటే కూడా స్టీల్ కట్ ఓట్స్ అనేది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మిగతావన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ చేసిన ఓట్స్. సో తినేదేదో హెల్తీ అనుకొని తింటూ ఉన్నప్పుడు కొంచెం మంచి ఇది తీసుకోవడం బెస్ట్ కదా. అంటే ఎంతవరకు వీలైతే అంత ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ప్రాసెస్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ మధ్య కాలంలోనే మా యోగా గురువు గారు చెప్పారనమాట, సౌరవ్ బోత్రా గారు ఇలాగ చెప్పారు, స్టీల్ కట్ ఓట్స్ చాలా మంచిది. యాక్చువల్గా నార్మల్ ఓట్స్ అయితే అసలు తినడం వేస్ట్ అని చెప్తూ ఉన్నారు. రోల్డ్ ఓట్స్ అనేది బెటర్ అంట, దీనికంటే బెటర్ కాదు, దీని నెక్స్ట్ అనమాట. ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది తింటే చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. సో ఏదైనా మనం ఫుడ్ తినాలంటే లిమిటెడ్ క్వాంటిటీలో తింటే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడైతే నేను ఈ కిచిడి లాగా చేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ట్రై చేసింది ఏంటంటే ఈ ఒక సాటర్డే అంటే వీక్లో 1 డే ఏదైనా నాకు కంఫర్టబుల్గా ఉన్న డే తీసుకొని అందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ఒక 16 అవర్స్ ఇంటేక్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి అని అనుకున్నాను అనమాట. వారంలో ఒక్కరోజు చాలు. ఎందుకంటే ఏదైనా బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉన్నా అవన్నీ కరిగిపోతాయి. కొలెస్ట్రాల్ ఏదైనా ఉన్నా కూడా అన్వాంటెడ్గా ఏమైనా ఉంటాయి కదా, టాక్సిన్స్ ఇవన్నీ కూడా బాడీలో నుంచి వెళ్ళిపోతాయి. అలాగే స్టమక్ గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుందంట. సో అందుకోసం నేను ఈ లాస్ట్ సాటర్డే ట్రై చేశానండి. కొంచెం కష్టంగా అనిపించింది, బట్ ఓకే. ఎలా చేశానంటే డే టైం అయితే అస్సలు ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉండలేం కదా. సో నైట్ ఎర్లీగా ఈవినింగ్ ఏం చేశానంటే ముందు రోజు నేను ఆ రోజు లేట్గా తిన్నాను అనమాట. యాక్చువల్గా 8కో ఏమో నైట్ తిన్నాను. సో మార్నింగ్ 12 o'clockకి నేను డైరెక్ట్గా లంచ్ చేసేసాను, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోకుండా. బట్ మధ్యలో బార్లీ తాగాను, సబ్జా గింజల వాటర్ తాగాను. ఆ 2 వాటర్ అయితే తీసుకున్నాను. నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఎక్కువ లిక్విడ్స్ వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అలాగా ట్రై చేశానన్నమాట. నాకైతే బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ బాబు స్కూల్ నుంచి రాగానే ఇలాగ జ్యూస్ చేసిస్తూ ఉన్నానండి. ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం మన హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ వింటర్స్లో ఏంటంటే కోల్డ్, కాఫ్, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలాంటివి తొందరగా రాకుండా ఉంటాయి. అందుకని డైలీ స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ నేను పోమోగ్రేనేట్ జ్యూస్ కానీ ఇలాగ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇస్తూ ఉన్నాను. నేను కూడా తీసుకుంటూ ఉన్నాను. నేనైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, తనకి 1 గ్లాస్ ఇచ్చానమాట. ఇలాగ డైలీ అయితే జరుగుతూ ఉందండి. రొటీన్ వర్కే కానీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడానికి మెయిన్ ఫుడ్ ఏదైనా డిఫరెంట్గా చేంజ్ చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నా. ఈ ప్రాసెస్ అయితే నాకు 3 months నుంచి జరుగుతూ ఉంది మైండ్లో. బట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా నాకు అవ్వట్లేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా సాయంకాలం పూజ చేసుకున్నానండి. ఇంకా కార్తీక మాసం కదా, డైలీ సాయంకాలం నార్మల్గా పూజ చేసుకుంటాను. బట్ దీపాలు పెడుతూ ఉన్నానన్నమాట తులసి కోట దగ్గర. అలాగే మెయిన్ డోర్కి అటు ఇటు దీపాలు అయితే కార్తీక మాసం అంతా పెడతాను వీలున్న రోజులు. సో ఇలాగా ఇంకా సాంబ్రాణి కూడా పెడుతూ ఉన్నాను.
ఈ సీజన్ ఏంటంటే మెయిన్ దోమలు కూడా బాగా పెరిగిపోతాయి కదా, బయట ఎక్కువ మనకి దోమలు ఉంటాయి. తలుపు తీస్తే చాలన్నమాట, టక్కుమని ఒక 2, 3 వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడ చిన్న చిన్న చిట్టీగలు కూడా ఇంట్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి వంట రూమ్లో. సో అవన్నీ పోవాలంటే ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, అలాగా క్రిములు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మనకి వెళ్ళిపోతుంది అంటారండి సాంబ్రాణి పెట్టుకుంటే. నాకైతే ప్రాక్టికల్గా నెగిటివ్ ఎనర్జీనో పాజిటివ్ ఎనర్జీ అవన్నీ పక్కన పెడితే మైండ్కి ఆ స్మెల్ పీల్చినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. అంటే చాలా ప్లెజెంట్గా, ఒక టెంపుల్లో ఉంటే ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలాంటి మనకి ప్రశాంతత ఉంటుందో, ఇల్లంతా కూడా ఈ స్మెల్ని స్ప్రెడ్ చేయడం వల్ల సాంబ్రాణి ఎస్పెషల్లీ, ఇంకా అగరబత్తీలు అవన్నీ కాదండి, సాంబ్రాణి స్మెల్ చాలా చాలా మంచిది. హెల్త్కి కూడా బోల్డని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి కెమికల్ బేస్ ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా మనం ఇంట్లో సాంబ్రాణి పొగ పెట్టుకోవచ్చు. నాకైతే చాలా నచ్చుతుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి. అందుకనేసి ఈ మధ్యకాలంలో డైలీ పెట్టట్లేదు నేను, మళ్ళీ అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఎస్పెషల్లీ వింటర్స్లో కంపల్సరీ పెట్టాలి. సో ఇలాగా బొగ్గులు అయితే స్టవ్ మీద ఇట్లా వేడి చేసుకొని పెట్టానన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఈ చిన్న ట్రే చూపిస్తూ ఉన్నాను కదా, ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. యాక్చువల్గా దాని మీద కొంచెం కర్పూరం ఉందన్నమాట. అక్కడక్కడ కొంచెం చిన్న బిట్ అలాగా పొడిలాగా చేసి పెడుతూ ఉంటాను కర్పూరం. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న దోమల్లాగా అలా తిరుగుతూ ఉన్నాయి, అవన్నీ పోతాయి, ఫ్రెష్ స్మెల్ ఉంటుంది ఇంట్లో, అందుకోసం పెట్టుకుంటాను అనమాట. ఇంకా అది తీసేసి అదే ట్రేలో ఇది పెట్టాను. కొంచెం వేడెక్కకుండా ఉంటుంది కదా, కింద ఆ డెక్కలం షీట్ అనేది పాడవకుండా ఉంటుంది, అందుకోసం అలా పెట్టాను. నాకు ఆ చిన్న ప్లేట్ 70 రూపీస్ సంథింగ్ అండి, ఐకియాలో తీసుకున్నాను. చాలా నచ్చింది. అంటే వేటికైనా యూజ్ చేసుకోవచ్చు మనం, ఇలాగా కింద బేస్ లాగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, అందుకని చూపించాను. అవి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉన్నాయి, లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు కూడా ఆ ఐటెం అయితే మనకు అవైలబుల్లో ఉందండి. మీరు వెళ్తే కనుక తప్పకుండా చెక్ చేయండి. కార్తీక మాసంలో నాగుల చవితి ఫస్ట్ టైం చేశానండి. మామూలుగా అయితే శ్రావణ మాసంలో చేసుకుంటాను, బట్ కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే నాగుల చవితి చేసుకున్నాను ఇవాళ. ఇలా పైకి వస్తే మొక్కలైతే వెన్నెల్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆ తర్వాత ఏం చేశానంటే కొంచెం అలాగా క్యాండిల్స్ పెడదాము అని అనిపించింది. నవంబర్ మంత్లోనే మా మ్యారేజ్ డే కూడా ఉందండి. యాక్చువల్గా ఆ రోజు నేను ఇలాగా క్యాండిల్స్ పెట్టానన్నమాట. నెక్స్ట్ డే కాక ఇంకొక నెక్స్ట్ డే మా బాబు బర్త్డే. సో అలాగా ఇంకా క్యాండిల్స్ ఒక 2 డేస్ పెట్టాను ఇంట్లో. ఇదైతే నేను ఐకియాలో తీసుకున్నానండి ల్యాంతర్, బట్ చాలా చాలా బాగుంది. ఎక్కువగా యూజ్ చేయను, ఎందుకంటే ఏమైనా బ్లాక్ అయిపోతుందేమో అనేసి ఇలాగ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. లోపల ఉన్న స్ట్రాబెర్రీ ఫ్లేవర్ క్యాండిల్ కూడా నేను ఐకియాలో ఎప్పుడో తీసుకున్నాను లాంగ్ బ్యాక్. అవి ఎక్కువగా యూజ్ చేయను నేను, అందుకని అలాగే ఉండిపోతాయి. ఎప్పుడో ఒకసారి ఇలాగా ఏదైనా అకేషన్కి పెడుతూ ఉంటాను. కొంచెం సేపు పెట్టానండి అందులో, అంతే. ఆ తర్వాత ఈ క్యాండిల్ ఫ్లేవర్డ్, ఇది ఏ ఫ్లేవర్ అనేది నేను ఐకియా వీడియోస్ షూట్ చేసినప్పుడు ఒకసారి చూపించినట్టున్నాను, ఇప్పుడైతే గుర్తులేదు. బట్ మంచి స్మెల్ వస్తుంది. నాకైతే నిజంగా ఆ స్మెల్ అంటే దగ్గరికి వెళ్తే కానీ రాలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకైతే పెద్దగా, అంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక మంచి స్మెల్ లాగా అలా అనిపించలేదు ఈ ఫ్లేవరు. మెయిన్ ఎందుకు అనుకుంటూ ఉన్నానంటే ఇది హాల్ పెద్దగా ఓపెన్ స్పేస్ లాగా అయిపోయింది కదా, ఒక రూమ్లో పెడితే మేబీ ఆ స్మెల్ మనకి ఇంకా బాగా తెలిసేదేమో అని అనిపించింది. బట్ రాధాకృష్ణుల విగ్రహం ముందు ఇలా పెట్టానన్నమాట, దీపంలాగా ఉంటుంది అనేసి ఈ క్యాండిల్ని ఇక్కడ వెలిగించాను. ఇంకా బేస్ కొంచెం హీట్ కాకుండా ఉండాలి అనేసి చిన్న గ్లాస్ది పెట్టానన్నమాట బేస్. చూడ్డానికి కూడా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఇది మనం యాక్చువల్గా ఇంకొన్ని ఉంటాయి కింద దీపం పెట్టేసి పైన ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకొని పెట్టేవి, వాటిని కూడా దీని మీద పెట్టుకోవచ్చు. ఇలాగా ఇంకా క్యాండిల్స్ ఒక 2 పెట్టాను అంతే, ఎక్కువగా పెట్టలేదు. ఎందుకులే మరి ఎక్కువగా పెట్టడం అనేసి నేను పెట్టను యూజువల్గా, కొంచెం భయం అనమాట ఇంట్లో ఓపెన్ క్యాండిల్స్ పెట్టాలంటే. ఆ తర్వాత ఇలాగా కొంచెం లైట్స్ ఆపేసి చూస్తే యాక్చువల్గా రియల్గా చూసినప్పుడు కొంచెం లైటింగ్తో చాలా చాలా బాగుంది. బట్ ఈ కెమెరాలో కొంచెం క్యాప్చర్ చేయడానికి కష్టంగా అయిందనమాట, అంటే అంత క్లారిటీ లేదు. యాక్చువల్గా రియల్గా చూస్తే ఇంకా కొంచెం లైటింగ్తో బాగుంది.
అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఇంట్లో మనము కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేయాలండి ఏదైనా కూడా. ఉన్న వాటిలోనే చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. డేస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇంకా తులసి కోట దగ్గర యాజ్ యూజువల్గా పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ బుట్ట రెడీ చేసేసానమాట. ఇది కూడా ఐకియాదే. యాక్చువల్గా ఈ వీడియో అంతా ఐకియా ప్రోడక్ట్స్ అయిపోతూ ఉన్నాయి. ఆ బుట్టలో నాగుల చవితికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నువ్వుల లడ్డూలు, బియ్యం లడ్డూలు ఇవన్నీ ప్రిపేర్ చేసి పాల ప్యాకెట్ ఒకటి, మంచినీళ్ళు, ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ, కర్పూరము, టెంకాయ ఇంకా అన్నీ పెట్టుకున్నానండి. అసలు టెంపుల్కి వెళ్తే ఎంత క్రౌడ్ ఉందంటే నిజంగా చాలా క్రౌడ్ ఉంది. అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఎక్కువగా శివాలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు అయితే బాగా కనిపిస్తూ కిటకిటలాడిపోతూ ఉంటాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఇవాళ అయితే దగ్గరగా ఉన్న సాయిబాబా టెంపుల్లో శివాలయం కూడా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు అంటే అంతగా ఆలోచించలేదు, కార్తీక సోమవారం, అందుకని ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాగైతే ఇంకా నాగల చవితి చేసుకున్నానండి. టెంపుల్కి వెళ్ళి పాలు పోసాను. ఆ తర్వాత ఇంకా శివుడి అలంకారం కూడా ఎంతో బాగుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ప్రసాదం పులిహోర పెట్టారు. సో ఇంకా బయటికి వచ్చి కాస్త తింటూ ఉన్నానన్నమాట. ఇంకా లోపల మొత్తం అంతా కూడా దీపాలు పెడుతూ ఉన్నారండి. అంటే నడవడానికి కూడా ప్లేస్ లేదు, అందుకనేసి ఇంకా బయటికి వచ్చి ప్రసాదం తిన్నాను. ఆ తర్వాత యాజ్ యూజువల్ నైట్ టైం నేను ఇలాగా మార్నింగ్ నానేసుకుంటూ ఉన్నాను సబ్జా గింజలు, నైట్ తాగుతూ ఉన్నానన్నమాట. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా చాలా మంచిదండి. మెయిన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ చాలా బాగా పనిచేస్తాయి. బట్ కొంతమందికి తెలియదు యాక్చువల్గా, అందుకని చెప్తూ ఉన్నాను. ఇవి బాగా వాటర్లో సోక్ అవ్వాలి, నానాలన్నమాట. లేకపోతే కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. బాగా వాటర్లో అవి నాని ఉబ్బాలి, ఆ తర్వాతే మనం తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా దీంట్లో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మా బాబుకి యాక్చువల్గా కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. ఇలాగ సబ్జా గింజలు, చియా సీడ్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఇంటేక్ డైలీ తీసుకుంటే చాలా చాలా మంచిది. పిల్లలకి కూడా ఇవ్వచ్చు అనమాట. నేనైతే మా బాబుకి వారానికి 1-2 సార్లు ఇస్తూ ఉంటాను. అంతేనండి వాళ్ళ నా వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఒక ఊరగాయ చేశాను, ఉసిరికాయ టొమాటో పికిల్, అది పోస్ట్ చేస్తానండి. తప్పకుండా మీరు మన వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా డైలీ మీకు వస్తూ ఉంటాయి, చూడండి. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.